భాగవతం 6వ స్కంధం. సుకమహర్షి పరీక్షితుని ఇలా అన్నాడు. ఓ రాజా పరీక్షితా, జీవుల పాపపుణ్యాలు, నరకలోకాల గతి, భగవన్నామ స్మరణ శక్తి గురించి ఈ 6వ స్కంధంలో చెబుతాను. బాగా విను. అజామిలుని కథ. నామస్మరణ మహిమ. కన్నౌజ రాష్ట్రంలో ఒక బ్రాహ్మణుడు అజామిలుడు. వేదపారంగతుడు, ధర్మనిష్ఠుడు. ఆయన చిన్నప్పటి నుంచే బ్రహ్మచర్యం, యజ్ఞాదులు కొనసాగించేవాడు. ఒకసారి అరణ్యానికి వెళ్ళి ఒక వేశ్యను చూసి ఆమె సౌందర్యానికి ఆకర్షితుడై తన జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు. తన భార్యను విడిచేసి ఆ వేశ్యతో నివసించసాగాడు. అతని సద్గుణాలన్నీ చెడిపోయాయి. పాపకార్యాలు, దురాచారాలు ఎక్కువయ్యాయి. ఆ వేశ్యతో 10 మంది పిల్లలు పుట్టారు. చివరి కొడుకుకి నారాయణ అని పేరు పెట్టాడు. కాని తన సద్గుణాలేవీ మిగల్లేదు. తిన్నది, దొంగిలించినది, దోపిడీ చేసి సంపాదించినది. ఆ విధంగా నిద్రలో కూడా పాపం మిగిలింది. వృద్ధాప్యంలో అతని ప్రాణాలు విడిచే సమయం వచ్చింది. అప్పటివరకు చేసిన పాపాల వల్ల యమదూతలు వచ్చారు. ఆత్మను లాక్కెళ్లాలని సిద్ధం అయ్యారు. చివరగా తన చిన్న కొడుకు దగ్గర ఉండగా భయంతో పిలిచాడు. నారాయణ. అతడు నిజంగా కొడుకును పిలిచాడు. కాని భగవన్నామం నోట నుండి విరబూసింది. దాంతో విష్ణుదూతలు రావడం జరిగింది. వారు యమదూతలకు అడ్డగడ్డగా నిలబడి ఇలా అన్నారు. ఈ బ్రాహ్మణుడు నారాయణుని నామాన్ని జపించాడు. ఒక్కసారి అయినా భగవన్నామం అన్నాడు. ఆయనకు నరకానికి అవకాశం లేదు. యమదూతలు ఆశ్చర్యపోయి విష్ణుదూతల దగ్గర నుంచి ఉపదేశం తీసుకుని తమ యమధర్మరాజుకి వెళ్లి వివరించారు. భగవన్నామం ఎంత శక్తివంతమో ఇక్కడ స్పష్టమవుతుంది. తరువాత అజామిలుడు పాపజీవితం గుర్తు చేసుకుని పుణ్యపథంలో తిరిగి ప్రవేశించి తపస్సుతో స్వర్గానికి చేరాడు. దక్షయజ్ఞం. శివుని పరాక్రమం. దక్ష ప్రజాపతి పరమప్రతాపి. తనకు అనేక కూతుర్లు. ఒకరు సతీదేవి, శివుని భార్య. దక్షుడు ఒక మహాయజ్ఞం పెట్టాడు. అందరిని పిలిచాడు. కాని శివుని నిర్లక్ష్యం చేశాడు. అవమాన భావంతో సతీదేవి తన తండ్రి యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ శివుడి అవమానం చూసి ఆపుకోలేక యజ్ఞకుండంలోనే తనను తాను దహించుకుంది. శివుడు ఈ విషయానికి తెలుసుకొని అత్యంత కోపం చెంది వీరభద్రుడు, భద్రకాళి లాంటి గణాలను సృష్టించాడు. వారు దక్షుని యజ్ఞాన్ని నాశనం చేశారు. దక్షుని తల తొలగించారు. తరువాత శివుడు తన శాంతతత్వంతో దక్షుని పాపం క్షమించి ఒక పశుతల అమర్చి ప్రాణం ఇచ్చాడు. దీని ద్వారా శివుడు రౌద్రత, క్షమ, ధర్మ పరిరక్షణ మూడింటినీ కలగలిపినదని చూపించారు. వృత్రాసురుని భక్తిగాథ. ఒకసారి దేవతలు మరియు రాక్షసుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. వీరిలో వృత్రాసురుడు అతి శక్తిమంతుడు. దితిపుత్రుడు. ఇంద్రుడు అతనితో యుద్ధం చేశాడు. వృత్రాసురుడు అసలు రాక్షసుడే అయినా భగవంతుని మహాభక్తుడు. భగవంతుడి లీలలో భాగంగా ఇంద్రుని చేతిలో చనిపోవడానికి స్వయంగా ఒప్పుకున్నాడు. వృత్రాసురుడు చివరికి చనిపోయి విష్ణు సాయుజ్యం పొందాడు. అంటే భక్తి ఎంత గొప్పదో, ఏ శరీరం ఉన్నా భక్తి ఉంటే ముక్తి లభిస్తుంది అని చెప్పే ఉదాహరణ ఇది. నరకాల గాథ. పాప ఫలితాలు. శుకుడు ఇలా వివరించాడు. రాజా పరీక్షితా, పుణ్యం చేసే వారికి స్వర్గం లభిస్తుంది. పాపకార్యాలు చేసే వారికి నరకం తప్పదు. ఆ నరకాలు చాలా భయంకరమైనవి. రౌరవం, అసిపత్రం, కలూత్రం, మహారౌరవం వంటి నరకాలు. అటువంటి నరకాల్లో తాగలేని వేడి లోహం పోయడం, కత్తులతో కోసే శిక్ష, చిమ్మట వేడి నిప్పులో వేసే శిక్షలు ఉంటాయి. ఇవన్నీ భయం పెట్టడానికి కాదు, మనిషి జీవితంలోనే సత్కర్మలు, భక్తి చేసుకోవాలని హెచ్చరిక. 6వ స్కంధం ముగింపు. నామస్మరణ మహిమ. శుకుడు ఈ స్కంధానికి ముగింపు ఇలా పెట్టాడు. ఓ రాజా, మనం ఎంత పాపం చేసినా, చివరకు నారాయణ నామం అన్నా, భగవంతుని శరణు వెళ్ళినా మోక్షం పొందుతాము. ఈ గాథలు విని మనం భక్తిగా జీవించాలి. అజామిలుని కథ. వృత్రాసురుని గాథ. రెండూ భక్తి, నామస్మరణం ఎంత మహత్తరమో చూపిస్తాయి. 6వ స్కంధం సారాంశం. అజామిలుడు, నామస్మరణ శక్తి. దక్షయజ్ఞం, శివుని రౌద్ర ధర్మపరిరక్షణ. వృత్రాసురుడు, రాక్షసుడైన భక్తి వల్ల ముక్తి. నరకాలు, పాపకార్యాల ఫలితాలు. ముగింపు, భగవన్నామం వల్ల మోక్షం.